సొంతగడ్డపై గత మ్యాచ్లో ఓడిపోయిన పంజాబ్ జట్టు మళ్లీ కంబ్యాక్ ఇచ్చి చెన్నై జట్టుపై 18 పరుగుల తేడాతో గెలిచి సీఎస్కేకి షాక్ ఇచ్చింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఓటములతో కుంగిపోయి ఉన్న చెన్నైకి పంజాబ్ గడ్డపై మరో ఓటమి ఎదురైంది. దీంతో వరుసగా 4వ ఓటమిని సీఎస్కే మూటగట్టుకుంది. ఓపెనింగ్ కాంబినేషన్ మార్చమని ఎంతమంది మొత్తుకున్నప్పటికీ చెన్నై జట్టు మాత్రం ఆ విషయాన్ని పెడచెవిన పెట్టి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఓపెనర్లుగా రుతురాజ్, డెవాన్ కాన్వే జోడీకి అద్భుతమైన రికార్డుంది. అయినప్పటికీ రుతురాజ్ ని వన్డౌన్లో పంపుతూ చెన్నై పదే పదే అదే తప్పు రిపీట్ చేస్తుంది. ఇక ఈ రోజు మ్యాచ్లో చెన్నై పవర్ ప్లేలోనే త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య మాత్రం చాలా సాహసోపేతమైన ఇన్నింగ్స్ ఆడి చెన్నై బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా పంజాబ్ 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కేకి నిర్దేశించింది. చెన్నై క్యాచ్ డ్రాప్లను చక్కగా ఉపయోగించుకున్న ప్రియాంష్ ఆర్య సెంచరీతో కదం తొక్కి అదరగొట్టాడు. అతడి బ్యాటింగే చెన్నై గెలుపుకి అవరోధంగా మారింది. ఇక వరుస ఓటములపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ, వాస్తవానికి ఇలాంటి ఓటములు ఎదురైనప్పుడు జట్టులో కొద్దిగా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అయితే ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి. మేము జట్టుగా సరైన ప్రణాళికలు రచిస్తున్నాము, కానీ వాటిని ఆచరించడంలో ఎక్కడో తడబడుతున్నాము. ఈ రోజు మా బౌలర్లు ఆరంభంలో చాలా చక్కగా వికెట్లు తీసి పంజాబ్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. అయితే ప్రియాంష్ ఆర్య ఆడిన ఇన్నింగ్స్ మా ఓటమికి ముఖ్య కారణంగా మారింది. అతడి క్యాచ్లను మేము డ్రాప్ చేయకుండా ఉంటే ఈరోజు చాలా సులభంగా గెలిచేవాళ్లం. మా చెత్త ఫీల్డింగ్ వల్లే మేము ఓడిపోయాం. ఇక రాచిన్ రవీంద్రకి ఓపెనర్గా మంచి అనుభవం ఉంది. అతడిని అందుకే మేము ఓపెనర్గా బరిలోకి దింపుతున్నాము. ఇక నేను వరుసగా ఫెయిల్ అవ్వడం కూడా మా జట్టుకి భారంగా మారుతుంది. దీన్ని త్వరగా కరెక్ట్ చేసుకోవాలి. మా జట్టుపై నాకు విశ్వాసం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుండి మేము త్వరగా బయటకు వస్తామనే నమ్మకం నాకుంది. ఇక డెవాన్ కాన్వే ఒక మంచి హిట్టర్. అయితే అతడు తన స్థాయి ప్రదర్శన ఈ రోజు చేయలేకపోతూ ఉండడంతో జట్టు ఓడిపోకూడదనే ఉద్దేశంతో రిటైర్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక జడేజా, ధోనీ జోడీ ఎన్నోసార్లు ఇలాంటి క్లిష్ట సమయంలో జట్టును గెలిపించిన రికార్డులున్నాయి. ఆ కారణంతో జడేజాకి అవకాశం ఇవ్వాలని డెవాన్ కాన్వే వెనుదిరిగి రావడం జరిగింది అని రుతురాజ్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.